జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు మార్చి 31, 2025 మారుతి అనుగ్రహం ప్రారంభ, సోమవారం, అశ్విని నక్షత్రం, తిథి విదియ. ఇవాళ దీపారాధన. ఈ విశ్వవసు నామ సంవత్సరంలోకి వచ్చాం మనం. కొత్త సంవత్సరం. ఈరోజు తొలి దీపం అంటే ఉగాది తెల్లారి ఎవరైతే ఈ దీపారాధన చేస్తారో సంవత్సరం మొత్తం కూడా గ్రహాల యొక్క దోషం నుంచి బయటపడతారు. అంటే గ్రహ దోష నివారణ. నిజంగా నేను చెప్పే ప్రతి మాట చాలా ముఖ్యమైనటువంటిది. ఇందులో నా స్వలాభం ఏమీ లేదు. మీరు చూడండి, మీరు దీపం వెలిగిస్తే నాకు వచ్చేదేం లేదు. అంటే చాలామంది వాళ్ళ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా ఎప్పుడూ ఉండదు మారుతి అనుగ్రహం. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, మీరు చెయ్యండి, భక్తితో చేయండి, మీ కష్టాలు తొలగిపోతాయి. సరే, ఈరోజు కొబ్బరి నూనె వేసి 5 ఒత్తులు వేయాలి. నకార, మకార, శికార, వకార, యకార యోగాన్ని మనం పొందుతామంటే నవగ్రహ శాసనకర్త అయిన పరమేశ్వరుడు వరాన్ని ఇస్తాడు. ఈ సంవత్సరం మొత్తం గ్రహదోషాలు లేకుండా రక్షించుగాక అనే వరాన్ని మనం పొందుతాం. కొబ్బరి నూనె వేసి 5 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి సూర్యాస్తమయంలోపు మీ పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి. సంపూర్ణ గ్రహదోష నివారణ. అలాగే ఈరోజు అదృష్టమైశ్వర్య యోగం. 12 రాశుల వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పుకున్నాం. ఏ పరిహారం చేయాలో చెప్పుకున్నాం. తప్పకుండా చేసుకోండి. ఈ సంవత్సరం మొత్తం 2025 మొత్తం మీరు ఆనందంగా ఉంటారు. సరే, ఈ రోజున లక్ష్మీ యోగం కోసము పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలు. ఉగాది తర్వాత తొలి రోజు విశ్వవసునామ సంవత్సరంలో ఉగాది అన్నది పర్వదినం. ఫస్ట్ డే అన్నది ఇవాళే, మొట్టమొదటి రోజు విదియ. అయితే ఒక దీక్షా యోగాన్ని మనం పొందినట్టు పసుపు రంగు చీర లేదా పసుపు రంగు చొక్కా, పసుపు రంగు లుంగి, లేదు ఏదైనా పసుపు రంగు చుడీదార్ కానీ ఏదైనా మీ పిల్లలో మీరు ఈరోజు పసుపు రంగు వస్త్రము ధరించడం ద్వారా ఇంట్లో సంవత్సరం మొత్తము కూడా డబ్బు నిలుస్తుంది. ఇది పరిహారము, ప్రాయశ్చిత్తము. దీన్ని నేను మీకు సవివరంగా చెప్తాను. దీక్షాయోగం ద్వారా కొన్ని ఫలితాలు వస్తాయి. ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా, ఎందుకంటే సోమవారం అశ్విని నక్షత్రం కావడం చేత దీక్షాయోగ ఫలితం మీరు పొందుతారు. ఎవరైతే ధరిస్తారో వాళ్లకు సంవత్సరం మొత్తము కూడా శుభం జరుగుతుందని నమ్మకం. ఇక్కడ విదేశాల్లో ఎక్కడున్నా సరే వాళ్ళకి చెప్పండి, లేదా ఈ వీడియో షేర్ చేయండి. ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల ఏమిటయా అంటే సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా ఒక వరాన్ని మీరు పొందుతారు. లక్ష్మీదేవి ఆ వరాన్ని మీకు ప్రసాదిస్తుంది. తర్వాత ఒక మంత్రం. ఈ రోజున్న ముహూర్తంలో మంత్రాన్ని ఉపదేశం చేస్తాను. జాగ్రత్తగా రాసుకోండి, జపం చేయండి. ఓం సూర్యాయ రాజయోగ ప్రసాదాయ నమో నమః. ఓం సూర్యాయ రాజయోగ ప్రసాదాయ నమో నమః. ఓం సూర్యాయ రాజయోగ ప్రసాదాయ నమో నమః. మనకు ఉగాది తర్వాత 9 రోజులు 9 రోజులు కూడా నవరాత్రులు, వసంత నవరాత్రులు అంటారు.
ప్రతిరోజు ఒక గ్రహము యొక్క జపం చేసుకుందాం. ఎందుకంటే భగవత్ అనుగ్రహముతో పాటు నవగ్రహాల దోషాలు పోవాలి. అప్పుడే మనుష్యుడికి పెళ్ళి, ధనము, వ్యాపారము, చదువు, ఉద్యోగము, విదేశీ యోగము, గృహయోగము ఇత్యాది శుభ ఫలితాలు సంభవిస్తాయి. కావున ఈరోజు నేను చెప్పిన ఈ మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో మీ జాతకంలో ఉన్న గ్రహదోషం తొలగిపోతుంది, మీ కోరికలు నెరవేరుతాయి. రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని చదువుకోండి. ఎవరికైనా అంటే మామూలుగా ప్రతిరోజు మంత్రం ఇస్తాను, కానీ ఈ రోజులు పోతే మళ్ళీ రావు. మళ్ళీ ఉగాది వరకు ఆగాలి. మీకు తెలిసిన వాళ్ళు, తమ్ముడు, అన్న, బంధువులు, స్నేహితులు ఎవరికైనా సరే చెప్పండి, జపం చేస్తే సరిపోతుంది. జాతకం బాలేదు అని అనుకునే వాళ్లకు ఈ 9 రోజులు నేను ఇచ్చిన మంత్రాలు జాతకాన్ని మారుస్తాయి. తప్పకుండా చేసుకోండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.